ఆయన కలంతో కలకను రేపిన రచయిత, సామాజిక స్పృహతో మెగాఫోన్ పట్టుకున్న గొప్ప దర్శకుడు, అద్భుతమైన పాత్రలు పండిస్తూ ముందుకు సాగిపోతున్న గొప్ప నటుడు, అన్నింటికి మించి భక్తాగ్రేసరుడు, శివతత్వాన్ని నిలువెల్లా నింపుకున్న ఆయన పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన జీవన ప్రస్థానానికి సంబంధించి, అలాగే ఆయన నటనా ప్రస్థానానికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం తనిఖీల బర్ని గారు. నమస్తే. ముందుగా ఆ శివుని ఆశీస్సులతో అలాగే 10 టీవీ తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యోస్మి. సార్, అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్తమమైంది అంటారు. సో మానవ జన్మకి ఒక కారణం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీరు ఈ పుట్టినరోజుకి ఏమైనా కొత్తగా నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నారా? ఏమన్నా ఇది చేయాలి లేకపోతే ఈ విధంగా ముందుకెళ్ళాలి అని ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా? ఏమన్నా పుట్టినరోజు నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, దురలవాట్లు ఉన్నవాళ్ళు ఇవాళే లాస్ట్ డే అని ఆ ఒక్కరోజు మానేసి మర్నాటి నుంచి మొదలెడతారు. నాకు కూడా అలాంటి నిర్ణయాలే. అంటే నేను మానవ మాత్రుడిని కదా, ఏదో అబద్ధం ఆడకూడదు, లేదా అలా చేయకూడదు, కోపం తగ్గించుకోవాలి, సిగరెట్ కాల్చు, ఏవో ఉంటాయి కదా అట్లా. అది జనరల్గా 31 డిసెంబర్ నాడు చేస్తారు, ఇవాళే లాస్టు అని. ఫస్ట్ ఒకరోజు గ్యాప్ ఇస్తారు, 2 నుంచి సర్లేరా ఎన్నాళ్ళు బతుకుతామా మళ్ళా మొదలెడతారు. సో అట్లా అదొక. కాకపోతే ఏంటంటే ఈ 2-3 ఏళ్ళుగా నేను ఒక నిర్ణయం మాత్రం తీసుకున్నాను ప్రతి జన్మదినానికి. అంతకుముందు ఏంటంటే ఒక పొద్దున్న కాసేపు గుడికి వెళ్ళి మధ్యాహ్నం కుటుంబ సభ్యులతోటి భోజనం చేసి సాయంత్రం ఫ్రెండ్స్తో గడపడం అనేది క్రమం. అలాగే ఈ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ పేదవాళ్ళు ఎవరంటే కుదిరితే వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టడం, స్వయంగా వడ్డించడం. 3 ఏళ్ల నుంచి మాత్రం ఒక కవికి కనకాభిషేకం చేస్తున్నాను నేను. 3 ఏళ్ల క్రితం నుంచి మొదలెట్టాను. ఎందుకంటే నాకు కవిత్వం అన్నా కవులన్నా అపారమైన ఇష్టం. ఎందుకంటే నేను ప్రాచీన సాంప్రదాయ అంటే కాళిదాసు మేఘ సందేశ కావ్యం చదువుకున్నాను. శాకుంతలం అంటే కాళిదాసు లాంటి మహాకవి పుట్టిన భరత భూమి మీద మనం పుట్టడమే పూర్వజన్మ సుకృతంగా భావించే వాళ్ళలో నేను ఒకడిని. ఆ తర్వాత మన సాంప్రదాయ సాహిత్యం మొత్తం నేను చదువుకున్నాను. ముఖ్యంగా కావ్యాలు అన్నీ చదువుకున్నాను. అందులో నాకు శ్రీనాథుడు చాలా అభిమాన కవి. శ్రీనాథుడికి ఆనాడు జరిగిన ఒక కనకాభిషేకాన్ని అంటే సినిమా ద్వారా చూసి పులకించిపోయి నేను ఇలాంటిది మళ్ళీ ఎక్కడన్నా జరుగుతాయి అంటే జరిగాయి, చాలామందికి జరిగాయి. మన తిరుపతి వెంకట కవులకి జరిగేట, మన జాషువా గారికి జరిగేట తప్ప మనం ఏం చూడలేదు. సరే, కంకణాలు గండపెండేరాలు అనేది చాలా చూసాం. ఈ క్రమంలో అసలు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకుని సభాముఖంగా చేస్తున్నాను. ఫస్ట్ వేగుంట మోహన్ ప్రసాద్ గారు ఒక మార్మిక కవి, హైలీ ఫిలాసాఫికల్గా ఉంటాయి ఆయన పొయిటరీ. ఆయనకి అంటే యాక్చువల్గా ఒక సంఘం ఉంటుంది, వాళ్ళు నిర్ణయిస్తారు. నేను ఊరికి కర్తను మాత్రమే తప్ప అందులో ఆ నిర్ణయంలో నాకేమీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. నేను ఈసారి వీడిని ఈ మహానుభావుని సెలెక్ట్ చేస్తుంటే నమస్కారం చేసుకోవడమే అంతే. అలాగా వేగుంట మోహన్ ప్రసాద్ గారికి చేసాం. లాస్ట్ ఇయర్ ఏమో అనుభూతి కవి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికి చేసాం. ఈసారి దిగంబర కవి నగ్నముని గారు. అంటే దాదాపు 62 నుంచి 75 ఆ ప్రాంతంలో స్తబ్దంగా ఉన్న ఒక సాహిత్యానికి ఒక షాక్ ఇచ్చినవాడు నగ్నముని. ఆ దిగంబర సాహిత్యం కవుల 6 కలిసి అందులో ఇన్ఫ్లుయెన్స్ అయిన వాడిని నేను కూడా. ఎందుకంటే అప్పటి దిగంబర సాహిత్యం ముఖ్యంగా నగ్నముని గారి విలోమ కథలు చదివిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే నేను సిరా లాంటి సినిమాలు తీయగలిగాను. ఆ ఆబ్స్ట్రాక్టిటీ, ఆ సర్రియలిజం అవన్నీ నాకు ఆయన కథల ద్వారానే పరిచయం. అది ఈ తాలూకు బర్త్డే నిర్ణయం. కొందరి గొప్ప జీవితాలు ఆదర్శంగా ఉంటాయి. సో మీరు ఇండస్ట్రీకి చాలా కష్టపడి పైకి వచ్చారు, చాలా కృషితో వచ్చారు, పోరాటం చేసి వచ్చారు, ఈ స్థానానికి వచ్చారు. సో వాళ్ళకి యువతరానికి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. సో మీ నటన ప్రస్థానం గురించి యువతరానికి ఏం చెప్తారు? ఆ కోణంలో చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి నాకు ఐఎమ్ ఏ వెరీ అంటే బ్యాడ్ స్టూడెంట్, పూర్ స్టూడెంట్ కూడా కాదు. నాకు అసలు చాలా చదువు రాదు, పెద్దగా అబ్బల, అందరూ గోల్డ్ మెడలిస్ట్ ఇంట్లో. నాకు స్పోర్ట్స్ పెద్దగా ఆసక్తి లేదు.
మరి మనిషి అన్న తర్వాత ఈ ఉద్యోగంతో పాటు ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఆడవాలి కదా. కాకపోతే చదవడం అనేది మాకు వంశపారంపర్యంగా మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ చదువుతుంటే చదవడం మాత్రం బాగానే అబ్బింది. బట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మాధ్యమం కావాలి. ఆ క్రమంలో నేను నాటకాన్ని ఆశ్రయించాను. మా గురువుగారు రాళ్లపల్లి గారు. సో ఒక్కసారి ఎప్పుడైతే నాటకం నాకు కనెక్ట్ అయిందో ఇంకా రాత్రింబగళ్ళు అంటే ఇంకా 24 గంటలు అది ఒక తపస్సులాగా చేసాము. దాదాపు 15-20 ఏళ్ల పాటు. అంటే పగలు రాత్రి సాయంత్రం ఇక నాటకం తప్ప వేరే లోకం లేదు. అట్లాగా ముగింపు లేని కథ లాంటి నాటకాలు మా గురువుగారు రాసినవి. మొత్తం యావత్ ఆంధ్రదేశం వెళ్ళి ఉత్తమ నటుడు, ఉత్తమ రచన, ఉత్తమ క్యారెక్టర్, అపారమైన షీల్డ్స్ అవన్నీ పట్టుకొచ్చాం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఏదైనా రంగంలో మీ ఇష్టం వచ్చిన రంగం ఏరుకోండి, అది ఒక జ్వరంలాగా, ఒక తపన, అంటే ఒక కక్ష సాధించినట్టు అంత తీవ్రంగా చేస్తే. ఎందుకంటే గాఢమైన ప్రయత్నం లేకపోతే కానీ మనకి ఊరికే వెళ్ళాను నన్ను ఎవడు సెలెక్ట్ చేసుకుంటే చేసుకోరు. అద్భుతమైతే తప్ప ఈ రంగంలో రాణించలేవు. మామూలు యావరేజ్, బిలో యావరేజ్లు ఇక్కడ నడవవు. ఇక్కడ సూపర్ హిట్లే కావాలి అందరూ. అలాంటి టాలెంటెడ్ వాళ్ళు నాటకాల్లో అంత కష్టపడ్డాం. అది మాకు వేదిక అయ్యి అక్కడి నుంచి నేను సినిమాకి వచ్చాను. సినిమా ఈజ్ ఎవ్రీడే ప్రూవ్. వీ హ్యావ్ టు ప్రూవ్ ఎవ్రీడే. ఒక దర్శకుడు ఇవాళ ఓ సినిమా హిట్ తీస్తే నెక్స్ట్ది ఫ్లాప్ అయిందని మర్చిపోతారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్రూవ్. అది యూత్కి ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. పైగా ప్రతివాడు తెలివైన వాడు. ఇవాళ ప్రతివాడు పరుగుతో పాటు మేధస్సును కూడా పదును పెడుతున్న క్రమంలో మీరు చేస్తున్న ఏ పనైనా సరే చాలా ఇష్టంగా చేయండి. చాలా ఇష్టంగా చేయండి. అది కష్టం మరిపించేస్తుంది. ఎందుకంటే మేము రాత్రింబగళ్ళు చేస్తున్నామంటే ఇట్స్ ట్రూ. 40 రోజులు రిహార్సల్ చేసేవారు నాటకం వేయడానికి. అంచేత స్విచ్ చేస్తే పిక్చర్ వచ్చినట్టు వచ్చేది మా నాటకాలు. అంత అపారమైన కీర్తి ప్రతిష్టలు అఖండంగా రావడానికి మా శ్రమ, మా కమిట్మెంట్ టువర్డ్స్ ద ఆర్ట్ అది. అంచేత అది నేను యువతకి చెప్తుంటే బాగా కష్టపడండి, కష్టపడుతూనే ఉండండి. ఆ రసానందం, అసలు కష్టంలో ఆనందం వెతుక్కోవడంతో జీవితం. దట్స్ మై. సార్, ఈరోజు తనిఖీల భరణి అంటే చాలా గొప్ప రచయిత, గొప్ప నటుడు, దర్శకుడు. కానీ 25 సంవత్సరాల క్రితమే మీరు సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చిన, ఒక మంచి రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప రచయితగా ఉన్నారు. సో అంటే ఆ సమయంలో దగ్గర మీకు ఒక 25-30 సంవత్సరాలు ఉండుండొచ్చు. సో అంత చిన్న వయసులో మీకు ఇంత దృఢ సంకల్పం, ఇది ఎలా సాధ్యమైందంటారు? ఒకటి ఏమిటంటే నేను మధ్యతరగతి వాడిని. మధ్యతరగతి అంటేనే చాలని తనం. నేను చిలకలగూడ రైల్వే క్వార్టర్స్లో ఉండేటప్పుడు మా వెనకాల పూరి గుడిసెలు ఉండేవి. అమాల్ బస్తీ అనేవాళ్ళు. వాళ్ళ జీవితాలు బాగా అబ్జర్వ్ చేసినప్పుడు నిరుపేదలు, బట్ అట్ ది సేమ్ టైం అందులో ఒక వర్గం దొంగలుగా కూడా తయారయ్యేది. అంటే పేదరికము తట్టుకునే స్థితి దాటిపోతే కనుక అది విశృంఖలత్వంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, అంటే చదువు లేదు, పట్టించుకునేవాళ్ళు లేరు, సంపాదన అవకాశం లేదు, అంచేత దొంగలుగా మారే అదో. అంటే ఇప్పుడు అమెరికన్ లాంటి దేశాల్లో కూడా తల్లిదండ్రుల చేత నిర్లక్ష్యం చేయబడ్డ సంతతి ఏదైతే ఉందో వాళ్ళే ఈ డెకాయిట్స్గా కానీ ఈ కాల్చడం, ఈ గొడవలన్నీ దానికి కారణం. పరిణామ క్రమంలో కూడా మనకి దశావతారాల క్రమంలో లాస్ట్కి శాంతి ఉంటుంది. బుద్ధుడు అంటే ఇప్పుడు నీకు రీసెంట్గా పెళ్ళి అయింది. పెళ్ళి కాకముందు నీ మోటార్ సైకిల్ వెళ్ళే స్పీడ్కి నువ్వు పెళ్ళి అయినాక వెళ్ళే స్పీడ్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే సంబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అంచేత నువ్వు ఇలా ఢింగ్ అని 4కి వెళ్ళిన వాళ్ళగానే 2 ఇలా కనపడుతుంటాయి. ఫోన్లే మన కోసం వెయిట్. అది ఇట్ బ్రేక్స్, ఆటోమేటిక్ బ్రేక్ అనమాట జీవితంలో. సో అది అప్పుడు నాకు ఉన్న ఆవేశం, నాకు నిరుద్యోగం మీద కాదు, మేధస్సుని గుర్తించకపోతే, మేధావిని కనుక గుర్తించకపోతే వాడు వేరే దేశానికి వెళ్ళిపోతాడు. భారతదేశంలో చదువుకుని ఇక్కడ అన్నం తిని ఇక్కడ అతని మేధస్సు ఇక్కడ ఉపయోగపడాలి, ఎక్కడో ఉపయోగపడడం ఏమిటన్నా బెంగతో కుక్కరోకో. స్త్రీల పట్ల 30 ఏళ్ల క్రితం జరుగుతున్న అత్యాచారమే కాదా, అత్యాచారం గృహహింస అనండి, నిర్లక్ష్యం అనండి, తక్కువగా చూడడం అనండి. అఫ్కోర్స్ ఆ పరిస్థితులు ఇవాళ అంత లేకపోయినా పరోక్షంగా మనకి ఇప్పుడు కూడా
సేఫ్టీ లేదు. ఆడపిల్ల అంటే డౌట్గా ఆడపిల్లని కనాల్సి వచ్చిన దౌర్భాగ్య స్థితి. దట్ ఈస్ ద రీజన్ సోషల్. ఎందుకంటే రచయిత అనేవాడు ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తాడు, అబ్జర్వ్ చేసింది అనుభూతి చెందుతాడు, దాన్ని ప్రదర్శనకు పెడతాడు. దట్స్ మై. వర్తమానానికి వస్తే మీరు రచయితగా ఉన్నారు, అలాగే నటుడిగా ఉన్నారు, దర్శకుడిగా ఉన్నారు. ఈ 3 పాత్రలో మీకు ఎక్కువగా సంతృప్తి పరిచిన పాత్ర ఏదంటారు? రచన పరంగా నేను 52 సినిమాలు రాశాను, 10 నాటకాలు రాశాను, 10 నాటికలు రాశాను, ఒక నాటకం రాశాను, 4వ కోతి. నాకు అంకురం స్క్రిప్ట్ చాలా ఇష్టం. అలాగే లేడీ స్టైల్, కనక మహాలక్ష్మి, శివ, వారసుడు వచ్చాడు, ఇవన్నీ నాకు చాలా ప్రియమైన సబ్జెక్టు. చాలా ఎంటర్టైన్మెంట్తో కూర్చున్న మెసేజ్. వేషాలు 600 పైచీలకు చేశా కాబట్టి అందులో ఒక 50 మంచి వేషాలు ఉంటాయి, అన్నీ మంచి కాకపోతే నేను చేసిన ప్రతి షార్ట్ ఫిల్ము నుంచి మిథునం దాకా ప్రతి షార్ట్, ప్రతి సీను సర్వం నేను ఎంజాయ్ చేసింది అనుక్షణం. ఎందుకంటే ఇది నా కన్న బిడ్డ అంచేత నాకు చాలా ఐ ఎంజాయిడ్ మై ట్రావెల్ ఆల్ ది వే. ముఖ్యంగా దర్శకత్వం అయితే ఎప్పుడు రెగ్యులర్గా నేను దర్శకుని కాదు, ఎప్పుడో ఒక ప్యారలల్ సినిమా, ఒక మంచి సినిమా, ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళే సినిమా చేయాలని మాత్రం కోరిక. సార్, మీరు నటుడిగా అనేక పాత్రలు చేశారు, కమెడియన్గా చేశారు, అలాగే విలన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. అంటే నటుడిగా అన్ని రకాల వేరియేషన్స్ చేశారు. కానీ డైరెక్టర్ విషయానికి వస్తే ఒక మిథునం చేశారు, సిరా చేశారు, ఇంకా కీ కూడా చేశారు. సో మీలో డైరెక్టర్ విషయానికి వస్తే కొంచెం ఒక సాఫ్ట్ ఉన్నటువంటి ఒక సినిమాలను ఎంచుకున్న పరిస్థితి. మీలో మరొక యాంగిల్ చూడాలంటే ఒక డైరెక్టర్ విషయంలో సో ఎలాంటి కథలు ఎంచుకునే అవకాశం ఉంది? ఏదైనా నాకు ప్రయోగాలంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా ఎక్స్పెరిమెంట్స్, నాటకాల్లో అయితేనేమి, సాహిత్యంలో అయితేనేమి. ఉదాహరణకి ఇప్పుడు మిథునం ఉంది, అది 2 పాత్రలు ఒకే లొకేషన్, అది ప్రయోగంలో. ఎట్లా సాధ్యం 2 పాత్రలతోటి? ఎందుకంటే మనం 80 సీన్లు ఉంటాయి, ఎన్నో లొకేషన్స్ ఉండాలి, అంటే చేద్దాం ఊరికే అన్న అది రక్తి కట్టించగలిగా. అట్లాగా నేను మానసిక విశ్లేషణ, మనస్సు సంబంధించిన విశ్లేషణ, కొంచెం నాకు అబ్సర్డ్, అబ్స్ట్రాక్ట్ ఇట్లాంటి సబ్జెక్ట్. అంటే ఫస్ట్ ఇంక్ తీసానే, అది ఎవరు అర్థం కాలేదన్నారు. తర్వాత కొంచెం అర్థమయ్యేలా కీ తీశాను, ఇది ఎక్కువ అర్థమైపోయిందన్నారు. ఇప్పుడు అసలు అందరికీ స్పష్టంగా అర్థమయ్యే అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టి దవడ కూడా ఆడించే స్థాయికి నేను మిథునం తీశాను. అందులో కూడా నా ముద్ర ఒకటి, అందులో పుష్ప విలాపాన్ని ఆబ్స్ట్రాక్ట్గా తీశాను, బ్లాక్ అండ్ వైట్లో. పసిపిల్లాడు ఏడుస్తుంటాడు, వీడు వెళ్ళి చూస్తే అక్కడ పిల్ల బదులు ఒక మందార పువ్వు ఉంటుంది. నేను ఒక పూల మొక్క కాడ నిలిచి అలా వస్తుంటే పసిపిల్లాడు ఏడుపు పోస్ట్ చేశాను అనమాట. అంటే పసిపిల్లాడేమో అనిపించి అందులో తీసేటప్పటికి పువ్వు ఏడుస్తుంది అనేది ఇట్లా సింబాలిక్గా. అంటే నాకు ఇప్పుడు ఏదైనా ఒక విషయం నాకు ఏమీ రాని రోజుల్లో నాటకం ఎప్పుడైతే పట్టుకున్నానో నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యా. చాలా ఏదో జీవితంలో ఏదో సాధిస్తున్న ఆనందం కలిగింది. అలాగా ఒక దశ తర్వాత నాకు శివుడు కనెక్ట్ అయ్యాడు, నాకు హాయిగా ఉంది. ఇక జీవన పరమార్థం మనం హాయిగా ఉండడం, పక్క వాళ్ళని హాయిగా ఉంచడం, అంతే కదా. అంచేత నేనేమో హయ్యెస్ట్ ఫిలాసఫీ ఇంకా జీవితాంతం అసలు అట్లా నిష్ఠాగరిష్ట అట్లా ఏం లేవు. బికాజ్ నాది కన్నప్ప లాగా గాఢభక్తి, అంత ఇష్టం టువర్డ్స్ శివుడు. నేను నిన్న కూడా ఒక చోట చెప్తూ, భక్తి అంటే విభక్తము కానిది భక్తి, అతని పట్ల మనకు ఉండే అపారమైన. అంతేగాని మన దగ్గర ఉంది కదా అని బంగారు తొడుగు చేయించేసి వజ్రాల కిరీటం అదే కాదు, అది భక్తి కాదు, అది సమర్పణ. అంటే నువ్వు ఎక్కడో వ్యాపారం చేసి ఇక్కడ ట్యాక్స్ కట్టో లేదా షేర్ పర్సంటేజ్ ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. అది కాదు. నాకు చెప్తున్నా, ఒకసారి నాకు సెల్ఫ్ రియలైజేషన్ ఎట్లా జరుగుతుంటుందంటే, నేను అభిషేకం చేస్తున్నా శివుడికి, పక్కన వంటింట్లో మా ఆవిడ గోంగూరలో పోపు వేసింది. అది జమ్మని అలాగానే నా నోట్లో నీళ్ళురే. నేను చేస్తున్నదేమో అభిషేకం. నాకు అప్పుడు అనిపించింది, అதாவது 10-15 రూపాయల గోంగూర నా మనస్సు మొత్తం అట్లా లాగేసి నోట్లో నీళ్ళూరి ఇలా చేసింది. నువ్వేమో దేవుడు అని చెప్పి పొద్దున్న లేచి స్నానం చేసి మడికి హడావిడి చేసి
నువ్వు అభిషేకం చేసినప్పుడు కంట్లో నీళ్ళు ఊరట్లేదు. సో అది ఏం భక్తి అది నాది? ఏదో ఊరికే అంటే శరీరం మాత్రమే ఆయన సమక్షంలో ఉండి మనసు ఎటో తిరుగుతున్నప్పుడు అది భక్తి కాదు. అందుకని నేను ఏమిటంటే నీకు ఎప్పుడు ప్రశాంతంగా అనిపించింది ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు. అంచేత ఏనాడైతే నీకు స్మరణం ద్వారా నీకు కళ్ళల్లో నీళ్లు ఉరవో, మనసు తడి కాదో, ఆర్ద్రం కాదో, ఆ రోజు పూజ చేయక్కర్లేదు. నాట్ నెసెసరీ. అతను నువ్వు ఎన్నిసార్లు చేసావని లెక్కెట్టుకోడు కదా, ఎంత అనురాగంతో చేసావనేదే లెక్క. అది కదా లెక్క. శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా, శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా, శివునాగ్నైతది సీమనైత శబాషరా శంకరా. ఆ శంకరా అనే పలుకులు తినడానికి కోసం నేను సీమనైతే. నీ పేరింటెనే కంట నీరు, నీ పేరింటెనే కంట నీరు, ఇక అంటే పారు పన్నీరు, ఎంత ఆనందము పేరుకున్నది శివా. ఇక్కడ శ్లేష పేరు, ఎంత ఆనందము పేరుకున్నది శివా, శబాషురా శంకరా. నాకారావయవో నమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నాకారావయవో నమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు శబాషురా శంకరా. ఇది రాస్తున్న క్రమంలో అదే కారటు దిస్తది శిల్క పనులైతై పైసలీమంటది, కారటు దిస్తది శిల్క పనులైతై పైసలీమంటది, ఇది కాకింటది కావు కావంటది శబాషురా శంకరా. నువ్వు చిలక మాట విన్నవాడి కాకి మాట కూడా వినాలి కదా. చిలక కారు తీసింది, కాకి కావు కావు అంటుంది. పనులు ఈ పనులు అవుతున్నాయి, డబ్బులు గుంజుతోంది చిలక, కావంటుంది కాకి. దేన్ని నమ్ముతావు? సరే, ఎవరైనా ఈ రోజుల్లో ఒక గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత వచ్చిన దారిని చేసిన మంచిని మర్చిపోయే రోజులు ఇవి. కానీ మీరు సినిమాల్లో ఇంత బిజీగా ఉండి కూడా నాటక రంగంలో మర్చిపోలేదు. నాటక రంగం ఇంకా నాటకాలు వేస్తూనే ఉన్నారు. నాటక రంగం మీద మీకు ఏదైతే మమకారం ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇది ఎలా వర్కౌట్ చేస్తున్నారు మీరు? అది పుట్టిల్లు. మనం అత్తారింటికి వచ్చేసాం, ఎక్కడికో మా పొట్టబట్టు. బట్ ఎప్పుడో నువ్వు ఇలా ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళన్నీ వాళ్ళ స్నేహితులు, తల్లిదండ్రులు, వాతావరణం అన్నీ వదిలేసి ఒకరిని పట్టుకుని ఇక్కడికి వచ్చేస్తుంది. ఎప్పుడో ఏదో తింటున్నప్పుడో, తాగుతున్నప్పుడో, దృశ్యం చూస్తున్నప్పుడో టక్కుని కనెక్ట్ అయిపోయి ఆ చిన్ననాటికి పుట్టింటికి వెళ్ళిపోతుంది మనస్సు. అలాగా నాటకరంగం చూస్తే నాకు ఆ పాత జ్ఞాపకాలు, మా గురువుగారు రాళ్లపల్లి గారు, సుందరం, మేము వేసిన నాటకాల రోజులు, ఆ రవీంద్ర భారతి, పడ్డ కష్టాలు, ఆనందంలో హాఫ్ ఛాయలు, హాఫ్ సిగరెట్లతో నాటకం వేయడం, నాటకం వేస్తున్నప్పుడు ఆ చప్పట్లు. ఎందుకంటే సినిమా అంతా అయిపోయి వెళ్ళి సూపర్ హిట్ అయితే తప్ప మాకు ఆ రసానుభూతిగా పేరు ఇక్కడ స్పాట్. నువ్వు బాగా చేస్తే అద్భుతం అంటారు, దూడేస్తే అదే అంటారు. స్పాట్లో ఆ ఎంజాయ్మెంటు, బాధ అన్నీ ఆ నాటకం ఒక అద్భుతం. అది నాటకం అనుభవించిన వాడికి తప్ప తెలియదు. లేకపోతే మా బలలు మేము ఈడ్చుకుని కష్టాలు పడి అప్పులు చేసి పరీక్షలు ఫెయిల్ అయ్యి ఎందుకు వేస్తాం? అందులో ఏదో మజా ఉంది. ఆ పంచుకోవడం, ఆ షేరింగ్లో ఒక తమాషా. ఆయన అక్కడందరూ సమానమే, ఇంటలెక్చువల్స్ మామూలు వాళ్ళందరూ ఏకమై ఒక రసస్పందన కోసం. వేరే ఇక్కడ సెగ్మెంట్స్గా విడిపోతాడు. హీరో క్యారవాన్కి వెళ్ళిపోతాడు, హీరోయిన్ క్యారవాన్కి వెళ్ళిపోతాడు, డైరెక్ట్ ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు, జూనియర్ ఆర్టిస్టులు చెట్టు కిందకి వెళ్ళిపోతారు, అలాంటి వాళ్ళు ఎక్కడో కూర్చొని పుస్తకం, అట్లా సెగ్మెంట్స్గా సినిమాలో కలుస్తాం. మళ్ళీ సెట్లో అక్కడ అట్లా కాదు, అన్ని చోట్ల కలిసే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అంచేత అది కూడా ఒక సో ఎందుకో అది నాటకం పట్ల నాకు మమకారం. అయితే ఇప్పటి సినీ పరిశ్రమ చూసుకుంటే వారసులతో కళకళలాడిపోతుంది. సో మీ నుంచి మీ వారసుడిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మా వారసుడు ఇప్పుడే వెళ్ళాడు కదా ఇక్కడి నుంచి. వాడు యూ వాంట్ టు బికమ్ ఎ సైంటిస్ట్. నా జీవితంలో ఏదన్నా కనిపెడతాను అన్నాడు. నేను అసలు ఇక అంతకన్నా అదృష్టమే ఉంది, ఓకే అంచేత వాడు బయోటెక్నాలజీ చేస్తున్నాడు ప్రస్తుతానికి. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఈ వాంట్ టు డూ ఎంఎస్ ఇన్ జర్మనీ. వాడి ఇష్టం, ఎందుకంటే లోకోపకారం కోసం రకరకాల వివేకానందుడు సన్యాసం నుంచి మొత్తం దేశం అంతా తిరిగాడు.
ప్రపంచం అంతా తిరిగాడు. ఆదిశంకర్లు, మదర్ తెరెసా. సో లోకోపకారం కోసం వాళ్ళ జీవితాలు వెళ్ళాలా. సో ఆ క్రమంలో నిజంగా వాడు ఏదైనా ఒకటి అంటే బయోటెక్నాలజీ ఏది మామిడాకు రసంలోంచి పెట్రోల్ కానీ పెట్టాడు అనుకో చాలు, తోరణాలు తీసి అన్నీ పిండుకుంటాం అట్లా. సరే మా అమ్మాయి ఏమో మన ఆర్కిటెక్చర్, ఇళ్ళు వాకిళ్ళు కడుతుంటుంది. నా నెత్తి మీదే ఒకటి కట్టుకుంటాను తన కోసం ఒక రూమ్ అనమాట. సో దే ఆర్ హ్యాపీ విత్ దేర్ ఫీల్డ్స్. సార్ మీ జీవితంలో మీరు చెప్పుకోదగ్గ వ్యక్తులు అంటే మీకు అత్యంత ఆప్తులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరున్నారు? సరే, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అనేది ఒక సెగ్మెంట్, అది పర్సనల్ ఏరియా. నాకు ఆరంభంలో అంటే నా చిన్నాడు నాకు తెలుగు మంచిగా బాగా రావడానికి కారకుడైన మాస్టర్, తెలుగు మాస్టర్ పరబ్రహ్మశాస్త్రి గారు. ఈజ్ స్టిల్ లివింగ్. 90 ఏళ్ళేమో ఇంకా ఎరా అనే మాస్టర్. తర్వాత మా అన్నలు, నాకన్నా పైవాడు అంటే ముఖ్యంగా మా సూరిబాబు, నాకు లిటరేచర్ పట్ల అవగాహన కల్పించిన వ్యక్తి ఆయన. ఆ తర్వాత సాహిత్యంకి నన్ను టర్న్ చేసి నా దేవరకొండ నరసింహకుమార్ నా మిత్రుడు, ఈజ్ నో మోర్, యాక్సిడెంట్లో పోయాడు అతను. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి నాటకానికి పరిచయం చేసిన మా గురుగారు రాళ్లపల్లి గారు, తల్లావజ్జల సుందరం, వీళ్ళు నా జీవితాన్ని ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మలుపుకి. అలాగే ముగ్గురు అమ్మలు అంటాను నేను. మా అమ్మ కన్నతల్లి స్వరాజ్యలక్ష్మి గారి రాళ్లపల్లి గారి మిస్సెస్, శిరీష గారు సుందరం గారి మిస్సెస్. వాళ్ళు కూడా నా జీవితంలో అతి కీలకమైన పాత్ర పోషించారు. అలాగే నేను అమృతవాణి క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లో పనిచేశాను దాదాపు 7 ఏళ్ళు. ఆ ఫాదర్సు, ఆ స్టాఫ్ నాలోని కళని విపరీతంగా అప్రిషియేట్ చేశారన్నమాట. అంటే నాటకం ఉంచాలంటే సెలవు ఇచ్చేసేవారు నాకు. అట్లాగా అంటే ఐ కెనాట్ ఫర్గెట్ దట్ అమృతవాణి. ఆ తర్వాత నేను చాలా చిన్న ఉద్యోగాలు చేశాను. అందులో చింతలపాటి యజ్ఞ కంపెనీలో నేను పెట్రోల్ బంక్లో పనిచేసేవాడిని. అంటే చదువు సరిగ్గా అబ్బకపోతే, అప్పుడు చదువు పట్ల నిర్లక్ష్యం చేస్తే మనం ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడ్డాను. అందుకని బాబు నేను ఒకటే నా మిథునంలో పెట్టా, చిన్నప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతారు, చిన్నప్పుడు సుఖపడితే జీవితాంతం కష్టపడతారు. అలాగా అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నన్ను ఆదరించిన, నాకు వేషాలు ఇచ్చిన దర్శకులు, రచయితలు, నటులు. సార్ 25 సంవత్సరాల క్రితం మీరు కలంతో అప్పటి సామాజిక పరిస్థితుల మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు కూడా 25 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇప్పుడు మన సమాజంలో చూస్తూ ఉన్నాం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. సో ఏమీ మారలేదనిపిస్తూ ఉంది. సో మళ్ళీ ఏమైనా మీ కలంతో ఆ 25 సంవత్సరాలతో ఎలాంటి తిరుగుబాటు చేశారో అలా ఏమన్నా చేయొచ్చా? అలా మేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అప్పుడు నా పరిస్థితుల్లో నాకు సద్దన్నం ఉల్లిపాయ ఉంది కాబట్టి అప్పుడు అవి తిన్నా. అంటే నాటకం అప్పుడు రాశా. ఇప్పుడు నా చేతిలో పవర్ఫుల్ మీడియా, ప్రపంచాన్నే మార్చదగ్గంత శక్తివంతమైన మాధ్యమం నా దగ్గర సినిమా ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను సామాజిక స్పృహతోటే సినిమాలు తీస్తా. చూద్దాం మరి. ఎందుకంటే నేను చేసిన షార్ట్ ఫిల్మ్ ఇంక్ అనే మన కీ అనే సినిమా ద్వారా ఆ సినిమా చూసి ఆత్మహత్య ప్రయత్నం మానేశాడు ఒక అతను తర్వాత నాకు వచ్చి స్టిల్స్ అవి తీసాడనమాట. అది మనం ఊహించని పరిణామక్రమం గబుక్కున. దానికి మరి ఏ అవార్డు ఇస్తే ఆ తృప్తి వస్తుంది నాకు. నాకు సెల్లో అతను ప్రాణం సార్ నాకు ప్రాణం మీరే ప్రాణం పోశారు కాబట్టి మీరు నన్ను ప్రాణమనే పిలవండి సార్ అంటుంటాడు అతను. అట్లా దిలీప్ అతని పేరు అన్నమాట. చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు మీతో మాట్లాడినందుకు. ఒక అద్భుతమైన నవల చదివిన ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఇక మిగతా లైఫ్ కూడా ఇలాగే చక్కగా సాఫీగా సాగిపోవాలని మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తుంది టెన్టీవీ. నమస్తే సార్. ఇది తనికెళ్ల భరణి గారి జన్మదిన సందర్భంగా టెన్టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ టెన్టీవీ, న్యూస్ ఇస్ పీపుల్.